Hello everyone, this is Shailaja. Welcome to my channel. ఎలా ఉన్నారు? It's been really long time. సో వన్ ఫైన్ డే చాలా రోజుల తర్వాత మిలాన్లో అసలు రోజులు కాదు చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడూ లేని ఒక అబ్నార్మల్ వెదర్ ఉంది. సడన్గా వర్షం పడుతుంది, సడన్గా మబ్బులు వస్తుంది, అప్పుడే ఎండ వస్తుంది. సో సాటర్డే రోజు మేము చూసినప్పుడు మంచి సనీ డే ఉంది. సో గార్దాలాండ్ వెళ్దామని ప్లాన్ చేసాము. సో ఆ రోజు 22nd సాటర్డే జూన్ అండ్ ఈవినింగ్ సమ్మర్ ఫెస్టివల్ కూడా ఉంది. సో అందుకని ఇంకా ప్లాన్ చేసి వెళ్ళాము. ఎర్లీగా మిలాన్ నుంచి గార్దాలాండ్కి 1.5 hour జర్నీ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మంచిగా లేక్ వ్యూ చూసి దాని తర్వాత గార్దాలాండ్ 10కి ఓపెన్ అవుతుంది, 10 to 10:30. సో అప్పుడు లోపలికి వెళ్ళి లైన్లో వెయిట్ చేయొచ్చు. సో ఫస్ట్ బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి అండ్ లోపలికి వెళ్తే మేము చదివింది ఏంటంటే గార్దాలాండ్లో ఫుడ్ ఇవన్నీ ఏం ఎలౌ చేయరని. సో నేను ఎలా చేయరు కదా అని చెప్పి ఏం తీసుకెళ్ళలేదు. కానీ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలామంది ఫుడ్ అన్నీ తెచ్చుకున్నారు. మంచిగా అక్కడ కూర్చొని తినడానికి టెంట్స్, చైర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో అదొక డ్రాబ్యాక్. బట్ మీరు వెళ్తే మాత్రం గార్దాలాండ్కి మంచిగా 2 days ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మంచిగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఫుడ్ క్యారీ చేసి వెళ్ళండి. పాపం ఆమె సెక్యూరిటీ గార్డ్ని చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత ఎండలో ఫుల్ యూనిఫామ్ వేసుకొని అసలు లోపల కుత ఉడికిపోతూ ఉంటుంది. ఆ వేడికి అంత టెంపరేచర్ ఉంది. ఇది కూడా చాలా గ్రేట్ అసలు వాళ్ళు. ఎంట్రన్స్లో మంచి వాటర్ ఫాల్ దగ్గర గార్దాలాండ్ అని రాసింది. సో అందరు ఫొటోస్ దిగుతున్నారు. మా పక్కన ఒక పెద్ద గ్యాంగ్ వచ్చారు. మేబీ కాలేజ్ స్టూడెంట్ అనుకుంటా. అసలు ఎంత పెద్ద గ్యాంగ్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. గార్దాలాండ్ చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రెండ్స్తో, గ్యాంగ్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్లీజ్, ఒకవేళ మీరు గార్దాలాండ్ ప్లాన్ చేయాలి అనుకుంటే హ్యాట్స్ మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీ హ్యాట్, క్యాప్ ఏదో ఒకటి పెట్టుకోండి. లేకపోతే ఎండ ఎట్లా ఉంటుందంటే రప్ప కొడుతుంది నెత్తి మీదకి. మస్తు అంటే మస్తు హెడేక్ అనిపిస్తుంది. బాగా గార్దాలాండ్ తిరిగేంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అసలు ఫుల్ హెడేక్ వస్తుంది. సో క్యారీ యువర్ హ్యాట్స్ అండ్ క్యాప్. మేము అదే మిస్టేక్ చేసాము. హ్యాట్స్, క్యాప్ ఏం పెట్టుకోకుండా వెళ్ళిపోయినాము. అసలు ఎంత ఘోరంగా హెడేక్ వచ్చిందో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి. నాకు ఇది మస్తు క్యూట్గా అనిపించింది. స్ట్రాలీ ఉన్నా కూడా దాంట్లో కూర్చోకుండా వాడు దిగి మరీ నడుస్తున్నాడు. సో క్యూట్ అనిపించింది. ఇంకా మేము రైడ్స్ ఫస్ట్ ఏది కనిపిస్తే ఆ రైడ్స్కి వెళ్ళిపోయాము. మ్యాప్ ఇచ్చారు. ఇంకా మ్యాప్స్ చూసుకొని మీకు ఏ రైడ్స్ కావాలి అనుకుంటే ఆ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు. సో మేము స్టార్టింగ్లో ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన ఫస్ట్ రైడ్ ర్యాప్టర్ రైడ్. ఇక్కడ చూసిన గార్దాలాండ్ లోపల మంచిగా గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో అంత ఎండలో కూడా కొంచెం మనం కంఫర్టబుల్గా ఉన్నామంటే ఆ చెట్ల వల్లనే. ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోడానికి టేబుల్స్, టెంట్స్ వేసి ఉన్నాయి. సో చెట్ల కింద కూడా మంచిగా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేశారు. కూర్చోడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ హ్యాట్, వాటర్ బాటిల్, కొంచెం ఫుడ్ క్యారీ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఇదంతా ఎంట్రన్స్. ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాం. చిన్నపిల్లలు అయితే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ టైంలో. గార్దాలాండ్ jungle.
Yeah, entering into that jungle. Right. To those with back, neck, spine or hernia problems, persons suffering with cardiovascular problems and or high blood pressure. Danger ఉంది కదా. لا انقلب الكل لا Look at the line. నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఈ వీడియో పోస్ట్ వెళ్తుంది. నువ్వు రైడ్ చేయడానికి భయపడుతున్నావా? చాలా భయపడుతున్నాను. ఈ రైడ్ చేసే ముందు భయపడే వాళ్ళు ఈ ఎగ్జిట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తే మాత్రం చాలా భయం వేస్తుంది రైడ్ చేయడానికి. నా వెనకాల చూడండి అసలు ఎంత ముసలోడు ఉన్నాడు, ఆయన కూడా ఇంత పెద్ద రైడ్ చేయడానికి వస్తున్నాడు. సో ఇట్స్ ఫన్, బాగానే ఫన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూ సెకండ్సే ఉంటుంది, హార్డ్లీ 10 seconds రైడ్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కామో ఎప్పుడు అయిపోయిందో కూడా మనకు అర్థం కాదు. అండ్ అదొక చిన్న సజెషన్, ఫస్ట్ సీట్ వదిలేసి సెకండ్ నుంచి కూర్చోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ సీట్ ముందు కెమెరా ఉంటుంది, మీ వీడియో మీ ఫోటో మంచిగా క్యాప్చర్ అవుతుంది. సో ఫస్ట్ దాంట్లో కూర్చోకండి, సెకండ్ నుంచి ఏ రైడ్లోనే సెకండ్ నుంచే కూర్చోండి. ఈ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. సో ఒకరు ఇద్దరు ఉంటే వెళ్ళడం కొంచెం కష్టం. ఇట్లా మంచిగా గ్యాంగ్ లాగా ఉంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు, పదండి వెళ్దాం ఏం కాదు అని. సూపర్ అంటే సూపర్ ఫన్ ఉంటుంది. మన బ్యాగ్స్ అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళొచ్చు. మెల్లిగా స్టార్ట్ అయింది రైడ్. ఇప్పుడు బాగానే ఉన్నారు, వన్స్ వాడు స్పీడ్ పెంచంగానే రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రీన్స్ కనిపిస్తాయి. సో ఆ స్క్రీన్ మీద మన ఫొటోస్ అండ్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ అక్కడ చెప్తే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఇస్తుంది, వీడియోస్ కావాలంటే వీడియోస్ ఇస్తుంది. మనం అక్కడ పే చేయాలి. ఫ్రెండ్స్ అందరు రైడ్స్ చేసేటప్పుడు కెమెరాకి పోజ్ ఇచ్చి మంచిగా నవ్వుతున్నారు. నేను ఒక్కదాన్ని కళ్ళు మూసుకున్నాను. ఇక అలా చేసి బయటకు వచ్చి చూస్తున్నాం ఎంత గ్రీనరీ ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హోప్ యూ లైక్ ఇట్. సైనింగ్ ఆఫ్ శైలజ.